హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఎప్పటిలాగే మళ్ళీ వీకెండ్ అప్డేట్స్లోకి వచ్చేసాం. ఈ వీక్లో కొన్ని మూవీస్ రిలీజ్ అని అండ్ కొన్ని ట్రైలర్స్ వచ్చాయి, కొన్ని టీజర్స్ వచ్చాయి, అలాగే కొన్ని సాంగ్స్ కూడా వచ్చినాయి. ప్రతి ఒక్క మూవీ అప్డేట్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఈ వీడియోకి ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరు వీడియో చూస్తారు. ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సిద్ధార్థ్ రాయ్. ఈ మూవీ చూడటం జరిగింది ఫ్రెండ్స్. ఈ మూవీ చూసాక నాకు రివ్యూ పెట్టాలని కూడా అనిపించలేదు, అందుకే నేను రివ్యూ కూడా చేయలేంతవరకు ఈ వీక్ అప్డేట్స్లో చెప్దామని చెప్తున్నా. ఇప్పుడు ఈ మూవీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. అసలు ట్రైలర్ చూస్తేనేమో ఒకలాగుంది, ఈ మూవీ చూస్తే మరోలాగుంది. అందుకే నేను మూవీ రివ్యూ కూడా చేయాలి. అందుకే ఈ వీకెండ్ అప్డేట్స్లో ఈ మూవీ రివ్యూ చూస్తున్నా. అలాగే సుందరం మాస్టర్ మూవీ రిలీజ్ అయింది, అది ఓకే, చూడటానికి బాగుంది ఫ్రెండ్స్. ఈ మూవీకి అసలు వెళ్ళొద్దు. ఇక ఈ వీక్లో రిలీజ్ అయిన ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూసాక ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలనిపించింది. మార్చి 1న మన వరుణ్ తేజ్ దిగుతున్నాడు. ఖచ్చితంగా ఈ మూవీతో హిట్ కొడతా అనిపిస్తుంది. గాంధీ ద్వారా అర్జున గనిలాగా కాకుండా కొద్దిగా హిట్ కొట్టేలాగే ఉంది ఈ ట్రైలర్ చూస్తే. అండ్ ఇప్పటికొచ్చిన సాంగ్స్ ట్రైలర్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒకసారి ట్రైలర్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ నాన్న బర్త్డే స్పెషల్గా తను నడుస్తున్న ఈ మూవీ సరిపోదా శనివారం మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. గ్లిమ్స్ అయితే నాకు బాగా నచ్చింది. ఎస్దే సూర్య గారి వాయిస్ ఓవర్ అండ్ లాస్ట్లో తన డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే తన ఈ మూవీలో మన నాని అన్న పేరు వచ్చేసి సూర్య. తను శనివారం మాత్రమే ఒక రాక్షసులాగా మారతాడు, అపరిచితుల్లాగా అని మనకి ఈ గ్లిమ్స్లో చూపించారు. చాలా బాగుంది, చూసే ప్రయత్నం చేయండి. అలాగే గోపీచంద్ నడుస్తున్న ఈ మూవీ భీమా మూవీ నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మరి ట్రైలర్ ఎలా ఉంది, బాగుందో లేదనేది ఫుల్ రివ్యూ చేస్తా. పైన కనెక్షన్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఈ మూవీ గ్లిమ్స్ చాలా బాగుంది. మనం రీసెంట్గా మాట్లాడుకుందాం, గోపీచంద్ ఈ మూవీలో డబుల్ రోల్ అని క్లియర్గా చెప్పా. అయితే ఈ ట్రైలర్ చూస్తే సెకండ్ రోల్ కూడా మనకి క్లియర్గా చూపించారు. ఒక క్యారెక్టర్ ఏమో పోలీస్ క్యారెక్టర్, మరో క్యారెక్టర్ ఏమో భీమా, అంటే మనకి 2 క్యారెక్టర్స్ చూపించారు. చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది ట్రైలర్. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రవి బజ్రన్ గారు అందించారు. వేరే లెవెల్లో ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, మాత్రం అదిరిపోయింది. ఈ మూవీ మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? గోపీచంద్ మంచి కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నా. అంజలి గారు నడుస్తున్న 50వ సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ మూవీ నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మరి ట్రైలర్ ఎలా ఉంది, బాగుందా లేదంటే నచ్చింది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. అండ్ పార్ట్ 1 అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరంలా. పార్ట్ 2 గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ, చాలా బాగుంది ట్రైలర్. అండ్ ఈ మూవీలో సునీల్ గారు, మన సత్యం రాజేష్ గారు, శకలక శంకర్ అండ్ ఆలీ గారు, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఒకసారి ట్రైలర్ చూసే ప్రయత్నం చేయండి. ఈ మూవీ మార్చి 22న రిలీజ్ అవుతుంది, ఫుల్ వెయిటింగ్. అలాగే నిన్న నాని అన్న బర్త్డే స్పెషల్గా తను నటిస్తున్న న్యూ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయింది. అలాగే తన 32 మూవీ నుంచి అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ అయింది. మన సుజిత్ గారి కాంబినేషన్లో నాని అన్న ఒక మూవీ తీస్తున్నాడని న్యూస్ అయితే వచ్చింది. అయితే నిన్న అఫీషియల్గా తెలియజేశారు. అండ్ ఈ మూవీ 2025లో రిలీజ్ అవుతుందని తెలియజేశారు. ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్ ఈ మూవీ కోసం. అండ్ ఫస్ట్ ఓజీ మూవీ కోసం ఫుల్ వెయిటింగ్. అలాగే ఈ వీక్లో రిలీజ్ అయిన సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ భీమా మూవీ నుంచి గల్లీ సందుల్లో అనే సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ అవుతుంది. అలాగే సాంగ్ కనుక వినకపోతే ఒకసారి వినండి, చాలా అంటే చాలా బాగుంది. మన గోపీచంద్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అలాగే విశ్వక్సేన నడుస్తున్న ఈ మూవీ గామి. ఈ మూవీ మార్చి 8న భీమా మూవీకి పోటీగా రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్ చూస్తే ఓకే అనిపించింది, నాకైతే పర్లా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి వినే ప్రయత్నం చేయండి, ఆ లిరిక్స్ పర్లా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ కూడా మార్చి 8న రిలీజ్ అవుతుంది మహాశివరాత్రి సందర్భంగా. అలాగే వ్యూహం మూవీ నుంచి నిజం అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే మూవీ అయితే పోస్ట్పోన్ అయింది. మార్చి 1న ఈ మూవీ రిలీజ్ అవుతుంది. మరి చూద్దాం, ఇప్పటికే ఎన్నోసార్లు పోస్ట్పోన్ అయింది. నాకైతే ఈ మూవీపై హైప్ లేదు. ఈ మూవీ గురించి మరొకసారి మాట్లాడే అవకాశం వస్తుందో రాదో తెలియదు, కానీ ఇదే లాస్ట్. ఇక ఈ వీక్లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే మన ధనుష్ నడుస్తున్న 50వ మూవీ నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. టైటిల్ వచ్చేసరికి రాయన్ అండ్ ఫస్ట్ లుక్ చాలా బాగుంది. ఏదైనా ఫస్ట్ లుక్ అంటే ఒక హీరో మాత్రమే ఉంటాడు, హీరో ఫస్ట్ లుక్. ఈ మూవీలో మాత్రం మన సందీప్ కృష్ణ నడుస్తున్నట్లు తెలియజేశారు. అలాగే మరో హీరో కూడా ఉన్నాడు. అయితే ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. తన 50వ సినిమాకి తనే డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు మన ధనుష్ అన్న. ఇక నెక్స్ట్ మన శ్రీ విష్ణు నడుస్తున్న న్యూ మూవీ ఓం భీమ్ బుష్. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీ మార్చి 22న రిలీజ్ అవుతుంది. అండ్ టైటిల్ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఓం భీమ్ బుష్, బాగుందా? ఇక నెక్స్ట్ మన వరుణ్ తేజ్ నడుస్తున్న ఈ మూవీ ఆపరేషన్ వాలంటైన్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఈ రోజు జరుగుతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు అయితే వస్తున్నారు. వరుణ్ తేజ్ అన్నకి ఈ మూవీ మంచి కంబ్యాక్ ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా మార్చి 1న ఆపరేషన్ వాలంటైన్ మూవీకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్
ఓం భీమ్ బుష్ మూవీ టీజర్ అనేది రేపు సాయంత్రం 7 గంటలకైతే రిలీజ్ అవుతుంది. అండ్ మొన్నే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ టీజర్ అనేది రేపైతే రిలీజ్ చేస్తున్నారు. అండ్ పోస్టర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో చూద్దాం, మంచి కామెడీ ఎంటర్టైన్ మూవీ అని క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి మంచి అప్డేట్ ఇది. కల్కి మూవీ పోస్ట్పోన్ అవుతుందని చాలా మంది అనుకున్నారు. అయితే నిన్నగాక మొన్న మూవీ టీం అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు. మన ప్రభాస్ అన్న కాలు అలా ఊపుతూ చూపించాడు. అండ్ మూవీ రిలీజ్ మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అండ్ మంచి సాంగ్ బిట్ అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే మహాశివరాత్రికి వస్తుంది. అండ్ టీజర్ కూడా మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్ మన కల్కి మూవీ కోసం. కల్కి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మార్చి 1న 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ మన ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీ మార్చి 1న రిలీజ్ అవుతుంది. ఇప్పటికీ ఈ మూవీ 1 టైం రిలీజ్ అయింది, మరొకసారి రిలీజ్ చేస్తున్నారు. నేనైతే ఫుల్ వెయిటింగ్. అప్పుడు రిలీజ్ అయినప్పుడు నేను చూడాల, మరొకసారి ఈ మూవీ చూద్దాం. ఇక నెక్స్ట్ మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ కిక్. మరి కిక్ మూవీ కూడా మార్చి 1న రిలీజ్కి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. నేనైతే ఫుల్ వెయిటింగ్. ఒక మంచి కిక్ మూవీ, తెలుసు కదా ఎలా ఉంటుందో కిక్ అసలు. అలాగే మార్చి 2న మన నందమూరి బాలకృష్ణ గారు నటించిన సమరసింహారెడ్డి మూవీ రిలీజ్ అవుతుంది. అదే రిలీజ్ అవుతుంది. అండ్ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు, చాలా బాగుంది. నేను అప్పట్లో ఈ సినిమా చూడలేదు, కానీ మరొకసారి చూద్దాం. మరి ఎంతమంది ఈ మూవీ కోసం వెళ్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్లో మీకు నచ్చిన అప్డేట్ ఎంతో కామెంట్ చేయండి. నాకైతే గోపీచందన భీమా ట్రైలర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాగే నాని అన్న సరిపోదా శనివారం మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ చాలా బాగా నచ్చింది. ఇక త్రాడు మన ధనుష్ అన్న రాయన్ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిన అప్డేట్స్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్.